సత్యసింధు మేధో మదనం కార్యక్రమానికి స్వాగతం. అంటే పాము మంత్రము, తేలు మంత్రము, అవి ఎలా అయితే చిట్టి మంత్రాలు అంటావో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ వాట్ యూ థింక్, వాట్ యు ఆర్ ఇన్ టు. అంటే ఇవాళ 21వ శతాబ్దంలో నమ్మొచ్చంటారా? ఇకాన ఇప్పుడు ఈ ప్రాచీనమైన వేదాల నుండి, పురాణాల నుండి, ఇతిహాసాల నుండి, లేకపోతే కనుక మన తంత్రశాస్త్రాల నుండి ఏవైనా ప్రత్యేకంగా ఏం చేస్తే మనిషి మూడిటి నుంచి బయటపడతాడని చెప్పింది మీకు ఏమైనా? ఒకటేమో అంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయ దుఃఖం, పునఃపున సంసార సాగరం దుఃఖం అన్నట్టుగా మానవుడు సాధారణంగా రాకూడదని కోరుకునే దాంట్లో ఒకటి వృద్ధాప్యం, రెండేమో మరణం, మూడేమో అనారోగ్యం, రోగం. ఈ మూడు, వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం అనే మూడు రాకూడదని ఏ మనిషి అని కోరుకుంటాడు. ఓకే, ఇది ఎవరు చెప్పారా? చెబితే నాకు రెండు కావాలి. ఒకటి చెప్పిన వారు ఎవరు, ఎక్కడ చెప్పబడింది, అది ఎలా నిత్య జీవితంలో సాధించుకోవచ్చు? వృద్ధాప్యం అన్నారు కదా, దేనికి వృద్ధాప్యం? మానసిక శరీరానికనా? అవును కదండి. అవును. ఈ శరీరం మీకు తేజస్సు పొంది ఉండేలా చేయడానికి యోగ ప్రక్రియ ద్వారా చాలా క్రమాలు ఉన్నాయి. అంటే యోగ సాధనలో ఒక మనిషి 2 రకాల ప్లేసెస్లో ఉండడం జరిగింది. ఇది ఎవరో చెప్పలేదు, శ్రీకృష్ణుడే 16,000 మందితోటి ప్రతి వాళ్ళతో ఉన్నది కదా మనం చదువుకున్నది. అంతకన్నా నిర్ధారణ అవసరం లేదు కదా, నేను చెప్పేది ఒకళ్ళే. అవును, భగవంతుడు కాబట్టి అన్ని రకాలుగా, అంటే ఆ దివ్యత్వం అనేది మనల్ని పరిమళలా చుట్టుకుంటుంది కాబట్టి అది మనకి అమృత కలశం లాంటి భాండారాలు ముంచి మనం లేపుతుంది. వైతరణి నది అంటాం కదండి, పోయేటప్పుడు అందరికి పాపకర్మలా చెప్తూ ఉంటారు. మనం నిత్యం ఉండే దాంట్లో ఉంటున్నాం కాబట్టి 2వ పాయింట్ రోగాలు వస్తున్నాయి. ఈ వైతరణి నది అంటే పాపభూయిష్టమైన లేకపోతే లో లెవెల్ థాట్స్ విల్ మేక్ యూ డిసీజ్డ్. ఫిజికల్ బాడీ డిసీజ్ కి దానికి ఒక సిస్టమ్ ఉంది, హీలింగ్, అదంతా చేసుకుంటుంది. బట్ మెంటల్ థాట్ సిస్టమ్ కి హీలింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి రావాలి, అది ప్రయత్నపూర్వకంగా చేయాలి. కానీ అది చేస్తున్నామా లేదా? ఈ చేస్తున్న భాగంలో ఈ 2 కనుక కనెక్ట్ అయితే దెన్ కమ్స్ లాంగివిటీ. ఎవరైనా సరే పూర్ణత్వంగా ఉండి న్యాచురల్ వేలో లిమిటెడ్ బాడీ కండిషన్, ఎందుకంటే పుట్టుక దగ్గర నుంచి నీ గుండె అదేలా కొట్టుకోవాలి కదా, నీ కోరికలు ఎలాగా ఉంటున్నాయని పక్కన పెడదాం. ఉండే శరీరంలో ఉండే 12 సిస్టమ్స్ విల్ బి వర్కింగ్ కంటిన్యూస్లీ. దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి దాని సిస్టమ్ లేకుండా నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఈ హ్యూమన్ సిస్టమ్ మొత్తం బాడీలోని ఫిజియలాజికల్ సిస్టమ్ కావచ్చు. 12 రకాల సిస్టమ్ తోటి అది ఎలా పనిచేస్తుంది అన్నది ఒక అధ్యయనం కావాలి ఫస్ట్. వాటిని బలంగా చేస్తూ డేని అటెండ్ అవ్వడంలో తప్పేమీ లేదు, కోరుకోవడంలో తప్పేం లేదు. కొంతమంది వాళ్ళు ఇంకా ఇది వచ్చిన పర్పస్ అయిపోయింది అనుకుని తెలుసుకుని కౌంటర్ చేసుకుని శరీరాన్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అవును, సిద్ధయోగులు కానీ లేకపోతే సమాధి చెందడం కానీ, అలా నిలువుగా అంటే విత్ లైఫ్ సమాధి పొందడం అంటే ఒక పర్పస్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది వాళ్ళకి. అది తెలుస్తుంది వాళ్ళకి, ఆ సచ్యురేషన్, ఆ పరిపక్వత వచ్చేస్తుంది. ఆ వస్తున్నప్పుడు శరీరాన్ని మనం డ్రెస్ ఎలా అయితే తీసేస్తామో అలా వదిలేసి ఇంకో దాంట్లో ట్రాన్స్ఫార్మేషన్ వెళ్ళిపోతుంది. అలాంటి అనాదిగా వస్తున్న సిస్టంలో మనం ఉన్నాం. ఓకే, కానీ దాన్ని వాడుతున్నామా, అర్థం చేసుకున్నామా, అసలు తెలుస్తుందా మనకి ఏది మిస్ అవుతున్నామా? పొద్దున్నేస్తే కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పిలని వీటి మీద కంప్లైంట్లు చేయడంలో గడిపేస్తున్నాం. మనకి వెనకాల వేదాగ్ని ఉంది, ఆ అగ్నిని మనం పట్టుకోవాలి, దాన్ని మన ద్వారా మనకి అది అలవాటు అయ్యేలాగా మనం దానికి వెళ్ళాలి అనే ప్రయత్నపూర్వకమైన నిష్కల్మషంగా ఎంతమంది చేస్తున్నాం. అప్పుడు వృద్ధాప్యం అన్నారు కదా, యుల్ బి ఏజ్లెస్, యుల్ బి బౌండ్లెస్. దానికి సాక్ష్యం ఏంటంటే మన ముందు తరాలు, సివిలైజేషన్స్
లెమోరియన్స్, హైపర్బోరియన్స్, వీళ్ళందరూ ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు బతికారు. ఎందుకు అంటే వాళ్ళకుండే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్, వాళ్ళకి ఫిజికల్ బాడీ తోటి చెయ్యక్కర్లేకుండా ఎలా అయినా చేయగలన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీని వదిలేరు. కానీ మన సివిలైజేషన్స్ ముందున్నవన్నీ అవే కదా. మనం లిమిట్ చేసుకుంటున్నాం, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను ఇంతే అని మనం పెట్టుకుంటున్నది. బట్ ఫిజికల్ మైండ్కి లేదా ఈ సోల్కి దెర్ ఇస్ నో ఏజ్. ఫిజికల్ బాడీ నాకు ఇంకొకటి అట్రాక్టివ్గా ఉంటుంది అనుకుంటున్నప్పుడు, ఈ శరీరంతో నాకు పని అయిపోయింది అనుకుంటున్నప్పుడు జస్ట్ దెన్ లీవ్ లైక్ దాట్. దాని మీద వాళ్ళకి ఎలాంటి కాపీయడం లేదు. ఎందుకంటే ఇంత రన్నింగ్ మిషన్ ఇంటర్నల్గా ఒక ఫ్యాక్టరీ రన్ అవుతుంది లోపల. అంత దానికి ఎవడైతే దీనికి అధికారపూర్వకంగా నన్ను పంపించాడో వాడు ఇది అయిపోయిందని చెప్పిన తర్వాత క్షణం అక్కడ ఉండరు, క్షణం ఉండరండి. అలా వెళ్ళాలి, అది సంపూర్ణత్వం. ఆ సంపూర్ణత్వంలో నేను అనంతంలో ఉండే, అనంతం నుంచి వచ్చిన నేను మళ్ళీ అనంతంలో కలవాలి అనుకునే ఒక కంప్లీట్నెస్ కోసం దిస్ హ్యూమన్ లైఫ్. ఈ హ్యూమన్ లైఫ్లో నేర్చుకోవాల్సినవన్నీ అక్కడక్కడ ఉండే యూనివర్స్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటున్నా తక్కువే. కొంతమందికి మానసిక శక్తులు ఎక్కువ ఉంటాయండి, మనోబలం చేత లేదా ఒక ప్రాక్టీస్ చేత. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. సో ఆ కృషి దానివల్ల ఎలాగైనా ఛేదించగల ధైర్యం వస్తుంది. దానితోటి ఇలాంటివన్నీ అచీవ్ చేయగలిగారు. మనకి సప్త ఋషులు, శాండిల్య మహాముని లేదా ఈ 18 మంది సిద్ధ గురువులు, వీళ్ళంతా ఇన్ని రకాల విద్యలు పెట్టినప్పుడు ఇది వాళ్ళు కాచి వడబోసిన, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారని అడగచ్చు. మళ్ళీ వాళ్ళు సూక్ష్మ శరీరంతో గ్రహణాంతరం చేసి ఈ లెక్కల ప్రకారం ఇలా చేస్తే ఈ జీవి ఇలా ఉంటుంది, ఈ అంటే మానవ జీవితం ప్రమోటివ్ వేలో వెళ్తుంది అనే దానికి చూపించడం జరిగింది. ఎంతమందికి అది తెలుస్తోంది. యాక్చువల్గా ఇది కొన్ని ఎపిసోడ్స్లో నేను ప్రత్యేకంగా వీటి మీద చేయాలనుకుంటున్నానండి. అట్లాగే వీటిల్లో కొన్ని రుజువైన సందర్భాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా, అది ఆ రుజువులతోటి కూడిన సందర్భాలు కూడా నేను యాక్చువల్గా తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉన్నది మనం సాక్షికంగా చూసామనుకోండి, ద వే యూ థింక్ విల్ చేంజ్. అవును. అప్పుడు ఈ దృష్టిలు ఉంటాయి, కానీ అది నేనేం చేయదు. వెన్ యూ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద బెస్ట్ వే. ఎక్కడ నీడ్ ఉంటుందో, అంటే మన ఆత్మీయులు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు కానీ అప్పుడు మనకు కూడా మన బాడీ లో లెవెల్ ఉంటుందండి. ఆ లో లెవెల్ ఎనర్జీ ఇన్ ద మూమెంట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటున్నప్పుడు అది కూడా మనం పట్టుకుని వదలదు. సో కనిపించే ఈ రోగాల మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదా వీటి మీద మనం మాట్లాడుతున్న కంప్లైంట్ లాగా కనిపించని వాటిది ఒక అద్భుతమైన శాస్త్రం ఒకటి ఉంది, దాన్ని ఛేదించాలి, దాని యొక్క మర్మం తెలుసుకోవాలి అని చెప్పే ఒక అద్భుతమైనది సిద్ధశాస్త్రం. దీంట్లో చాలా మెళకువలు ఉంటాయి. 164 యోగిని విద్యలు ఉంటాయి, మర్మ విద్యలు ఉంటాయి. అసలు నీ సెన్స్ ఆర్గాన్స్ అన్ని కనుక ఫోల్డ్ అవ్వడం కనుక మొదలు పెడితే, అంటే నీ చూపు అంతర్గతం అవ్వాలి, మనోరేతరతో చూడగలగాలి, అంటే లోపల ఇన్నర్ ఫోర్స్ బయటికి రావాలి. ఆ ఇన్నర్ ఫోర్స్ ఈ పంచేంద్రియాలతో వాడబడాలి. అప్పుడు చూడండి ఒక వెలుగు ఉంటుంది. మనకి దేవుళ్ళ వెనకాల చక్రాలు చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, అలా ఒక ఆరా ఎనర్జీ విల్ బి లైక్ కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, ఒక వైబ్రేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనిషిని వృద్ధాప్యంలోకి వెళ్లకుండా చేస్తుంది. అప్పుడు కంట్రోల్ మన సిస్టమ్ లో ఉంటుంది, మనసు ఉంటుంది, మన థాట్ లో ఉంటుంది. ఫిజికల్ బాడీ, ఫిజికల్ ఏజ్ పక్కన పెట్టేద్దాం. బట్ మనసు పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. మరణాన్ని కొంచెం దూరం జరిపేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండిటితో పాటు ఆనందాన్ని కంపల్సరీగా. మరణాన్ని జయించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. సింపుల్ థింగ్, క్యాన్సర్ వచ్చి వీళ్ళు ఇంతే ఇంక వెళ్ళిపోతారని చెప్తారండి, కానీ ప్రతి హ్యూమన్ బాడీలో క్యాన్సర్ సెల్స్ విల్ బి దేర్. బట్ మీ ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు దాని యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా విచ్ఛేదన అవుతూ ఉంటుంది, కణ విభజన జరుగుతుంటుంది, అది కంట్రోల్ తప్పినప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ సరిచేయాల్సింది ఏంటి? కణ విభజనకి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన ఇమ్యూనిటీని మనం పెంచేలాగా ఎంతమంది చేస్తున్నాం? సో ఇక్కడ ప్రతిదీ యూ హ్యావ్ టు క్వశ్చన్. అంటే ఏదో చెప్పారు కదా లేదా చేసేయడం మూఢనమ్మకాల్లో కాదండి. సైన్స్ అండ్ ఫిలాసఫీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్.
అవును ఎందుకంటే నీ పంచేంద్రియాలు చెప్తే సైన్స్ అంటాం, అవును నీ ఆబ్స్ట్రాక్ట్ చెప్తుంటే ఫిలాసఫీ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ని మీ పంచేంద్రియాల నుంచి ప్రూవ్ చేస్తాం. అవును దిస్ ఈస్ హౌ దట్ ఎగ్జాంపుల్ షుడ్ బి. అవును అలా ఇంపాసిబుల్ కేసెస్ కానీ ఇంపాసిబుల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని ఉన్నాయో. ఓకే. ఇది నాకే కాదండి, ప్రతి వాళ్ళకి ఉంటాయి. ప్రతి వాళ్ళ దాంట్లో అరే ఇలా నేను అనుకోలేదే కానీ చాలా తేలిగ్గా బయటపడిపోయానే, ఇంత ఏదో అయిపోతుంది అనుకుని అంటే ఒక ఫ్రేమ్, ఒక సెట్ ఆఫ్ లైక్ మైండ్ థాట్ ని యూ కెన్ రీరైట్. అది దేని వల్ల వస్తుంది? ఇలాంటి విద్యల వల్ల. ఇలాంటి విద్యలకి ఉన్నాయి, లేకపోతే వాటి అధ్యయనం వల్ల ఇలాంటివి వస్తాయి. యాక్చువల్గా దేవాలయం యొక్క ప్రాధాన్యం కూడా మన జీవితాల్లో ఇదే కదండి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం. అంతే కదండి. మనకి ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, యంత్రం పెడతారు, యంత్రం పెట్టినప్పుడు ఇట్ అట్రాక్ట్స్, ఇంకోటి దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఒక దాన్ని తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ ఇచ్చి అక్కడికి వెళ్ళడంతో నీ బాడీ అంతా ఒక సెరెనిటీలో వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉంటావు. గుడికి వెళ్ళగానే అందుకే ప్రశాంతంగా ఉంటుంది. కానీ శాస్త్రం ఏముంటుందంటే నీ దేహమే దేవాలయం ఉంటుంది కదా. సో అలాంటి దేహాన్ని ఒక దేవాలయంగా మలుచుకునే దాంట్లో మనం ఎప్పుడు కూడా వెనకంజలోనే ఉంటున్నాం, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల. సో జీవుడు కనుక జీవుడే దేవుడు ఆ కాన్సెప్ట్లో కనుక చూడగలిగితే లాట్స్ ఆఫ్ థింగ్స్ చాలా అంటే ఇలాగా ముడిపడినవన్నీ అన్నాట్ అయిపోతాయి. ఎవరో వచ్చి ముడి తీసేసారులే అనుకుంటాం. పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తేలిగ్గా కొండంత అనుకున్న ఘోరంతలో పోయిందంట. అది యాక్చువల్గా మామూలుగా నేను టెంపుల్ దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీస్కి నేను ఇప్పుడు ఎనాలజీగా చెప్తాను. మరి ఏంటంటే బహుశా ఈ ప్రపంచంలో మన మానవ సమాజంలో ఏ ప్లేస్ అయినా సరే పాజిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో మిక్స్, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీతో ఉండడం జరుగుతుంది. ఉదాహరణ శ్మశానం, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ. ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాట్ ఐ బిలీవ్, హాస్పిటల్స్లో రోగి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు, రోగి యొక్క బంధువులు నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఈవెన్ కొంతవరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడున్న స్టాఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది ఇలా. సో నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. టెంపుల్కి వెళ్దాం, లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ ఆపద్బాంధవుడు, ఆ మహాశక్తి, ఆ తిరుమలేశుడు, ఆ విష్ణుమూర్తి, ఆ అమ్మవారు నన్ను కాపాడుతుంది అనే ఒక ఆశావాహ దృక్పథంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాడు. బయటకు వచ్చేవాడు అమ్మయ్యా అసలు ఎంత కళగా ఉంటుందో వాళ్ళ మొహం. నాకు దర్శనం ఎగిరెగిరి చూస్తూ 2 క్షణాలు చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు దర్శనం అయింది, ఆ దేవదేవుడు నన్ను చాలా బాగా జరిగింది. సో లోపలికి వెళ్ళేవాడు పాజిటివ్ ఎనర్జీ వెళ్తారు, వచ్చేవాడు పాజిటివ్. ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం మానవ సమాజాల్లో ఉండే ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడం కోసం మనందరము నెగిటివ్ ఎనర్జీని ఎక్కడొక్కడ ఏదో రూపంలో పొందక తప్పదు. మరణాలు జరుగుతూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, సక్సెస్ ఫెయిల్. అందుకే ఇప్పుడు మనం హాస్పిటల్స్ అంటున్నాం కానీ వైద్యాలయం అంటాం. వైద్యాలయం అంటే అక్కడ మనకు జరగాల్సినవి జరుగుతూ ఎలాంటి దాంట్లో వెళ్తున్నాము అంటే ఇప్పుడు హాస్పిటల్స్ డిసీజెస్ని తగ్గిస్తాయండి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి కదండి. మన వైద్యాలయాలు అంటే హోలిస్టిక్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ లో దిస్ కెన్ బి పాసిబుల్. దాన్ని మనం చూడాల్సిన దృక్పథంతో మాత్రమే చూస్తే అర్థమవుతుందండి. మనం ఓ ప్రాబ్లం వెళ్ళామనుకోండి, నీకు తగ్గదు అంటే ఇంకా భయపడిపోతాం కదండి. ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాజ్ నాట్ లైక్ దట్. అందులో ప్లాసిబో ఎఫెక్ట్ అనే పదం వాడతాం కదండి, చాలా సింపుల్ కాబట్టి. కాకపోతే అక్కడ కూడా నీ ట్రాన్స్ఫర్మేషన్ లోపల నీ చేసుకుంటుంది అనుకునే ఒక నమ్మకంగా నాకు ప్రొవైడ్ చేశారనుకోండి, ఇంత ఫాస్ట్ లెవెల్లో ఉండే ఈ రిగ్రెషన్స్, ఈ సర్జరీస్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి ఒత్తిడి నుంచి తప్పించుకుంటాం. ఎందుకంటే ఒత్తిడి కూడా నెగిటివ్ ఎనర్జీయే, అంతే కదా. అండ్ డిప్రెషన్ నెగిటివ్ ఎనర్జీయే. నా వల్ల కాదు అన్నది ఏదైనా సరే అంటే అసలు ఇబ్బంది కన్నా చెయ్యలేనేమో ఇంక ఇంతే అనేటప్పటికీ ఇంకా డీలా పడిపోతాం, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకుంటాం. అది మానసికంగా ఎంత కృంగదీస్తుందంటే యూ మిస్ యువర్ సెల్ఫ్, మనల్ని మనతో డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక గుడికి వెళ్తాం, ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఇది చేసుకుని వెళ్తాం. ఎందుకో తెలీదు ఒక అలలాగా వెళ్ళిపోతాం. ఇట్స్ లైక్ ఇట్ క్యారీస్ యూ. బయటికి రాగానే
ఊరు తిరిగిన అక్కడ వెళ్ళినందుకు ఏ నొప్పులు ఉండవండి. వీళ్ళకి ఇళ్ళకి తిరిగి వస్తే నొప్పులు వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లోనే అంటే ఇంటికి రాగాలనుకుంటారు, కానీ ఆ ప్లేస్కి ఒక అయనైజింగ్ ఉంది, ఒక ఎనర్జీ అయనైజింగ్. శంకరాచార్యుల వారు దేశమంతా తిరుగుతూ ఎక్కడైతే గూఢంగా శక్తి ఉందో అక్కడ స్థాపన చేయడం జరిగింది. శ్రీచక్ర స్థాపన, ఈ పీఠాలు. అంటే భూమికి ఉండే వాల్యూ ఎంత ఉంది, కొండల మీద ఎందుకు ఉంటుంది, ఇవన్నీ తరిచి చూస్తే అరుణాచలం అంతమంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఏముంటుంది అక్కడ? మనకి తెలియని ఒక మార్మిక శక్తి మనతో సింక్ అయిపోతుంది, మనం కేవలం అక్కడికి వెళ్ళడం వల్ల. కానీ మనం ఆలోచనలు ఏమైనా పరిపక్వంగా లేకుండా లో లెవెల్లో ఉన్నామనుకోండి, భారంగా తయారై బయటకు వస్తాం. అక్కడ ఉన్నంత వరకు న్యూట్రల్ ఎఫెక్ట్, నో పాజిటివ్ నో నెగిటివ్, ఓన్లీ ఎనర్జీ ఇస్ దేర్. సో స్థితిగతులు ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ లేకుండా ఎనర్జీ వైజ్ గా చూస్తే యూఆర్ క్లియర్, న్యూట్రల్ ఉంటుంది. లైక్ ఎలా అయితే ఈక్వేటర్ దగ్గర ఉండే ఒక పీక్ ఉంటుంది కదండి, సో అలాంటి ఒక ఎనర్జీ డ్రివెన్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్. అవి మనకి కళల్లో వస్తాయి, స్కిల్స్ అంటాం కదా, డాన్స్ లో, మ్యూజిక్ లో, ప్రతి దాంట్లో ఉంటుందండి ఇది. ఇలాంటిది ఒకటి ఉంటుంటున్నప్పుడు మనం ఎలా చదువుకున్నా, మోడర్న్ ఎడ్యుకేషన్ ఏది నేర్చుకున్నా, ఎనీథింగ్ నాలెడ్జ్ అన్నది ఆల్వేస్ ఇట్ షుడ్ కనెక్ట్ విత్ ద డివైన్. సో ఆ డివినిటీకి దగ్గరగా ఉండే నాలెడ్జ్ విల్ టర్న్ టు విజ్డమ్. వెన్ ద విజ్డమ్ ఇస్ దేర్, నథింగ్ బాదర్స్ యూ. సో ఆ జ్ఞాన భాండారంతో దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాంటి జ్ఞానాగ్ని దగ్గర ఎనర్జీ అంటా ఉంది అంతే. ఐదర్ మీరు సఫిక్స్ ప్రిఫిక్స్ మన రియాక్షన్స్, మన ఎమోషన్లు, మన ఉండే తీర్ల వల్ల వస్తున్నవి తప్ప అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ విజ్డమ్ అనే పదానికి తెలుగు పదం బుద్ధి అనొచ్చండి? ఇంకేమన్నా పదం? బుద్ధి, విచక్షణ, బుద్ధి, ఇంటలెక్చువల్, వివేకం. అది ఎందుకు నేను బుద్ధి అనే పదం వాడానంటే, ఇప్పుడు మనం పంచకోశాల్లో బుద్ధిమయ కోసం, అది దాటితేనే ఆనందమయ కోసం అది దాటాలి. వేదాంత హృదయ అనడానికి అది ఆ పరిపూర్ణమైన ఆనందం రెండు చోట్ల, ఆ లెవెల్కి మనం రీచ్ అయితే ఆటోమేటిక్ గా మనల్ని తీసుకెళ్తుందండి. రెండు చోట్ల ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఒకటేమో చంటి పిల్లల్లో, రెండేమో దేవుడి విగ్రహంలో, లేదా దేవుడి యొక్క రూపంలో ఉంటుందండి. దేవుడి యొక్క రూపంలో ఎందుకు ఉంటుంది ఒక ఆనంద తత్వము అంటే, ఆయన మనందరినీ లేదా భక్తులందరినీ లేదా నమ్మిన వాళ్ళందరినీ బాగుపరిచేందుకు, ఆనందపరిచేందుకు ఒక శక్తి కేంద్రంగా నిలబడి, దేవుడు అనండి, విగ్రహం అనండి, దాని వెనకాలన్న యంత్రం అనండి, దాని వెనకాలన్న అది కూడా మనకి ఆబ్స్ట్రాక్ట్ లో ఉంటుందండి. ఇప్పుడు దేవుడే కనుక మాట్లాడడం మొదలెట్టామనుకోండి, మాట్లాడాడు దేవుడు, సపోజ్ తిరుపతి వెంకటేశ్వర మాట్లాడడం మొదలెట్టాడు అనుకోండి, వీళ్ళకి ఇంకా ఎక్కడ ఎడ్జ్ ఉండదండి, యూఆర్ గాన్ కేస్. అందుకే ఆయన దైవత్వం అనేది ఇట్స్ లైక్ ఎ మిర్రర్, మనం ఏమిటన్నా చూపించేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటుందంటే ఒక మాస్క్ తీసేస్తాం అక్కడికి వెళ్ళగానే, అంతే కదండి దేవుడు అంటే. సో అలా వెళ్ళేటప్పటికి మనకి ఒక ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది. ఇది అనుకోని చర్య లోపల, ఇది ఆబ్స్ట్రాక్ట్, బట్ స్టిల్ ఇట్ విల్ బి డన్. ఆ ఫీలింగ్ మనం వీఆర్ ఎగ్జిబిటింగ్, దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. సో దివ్యత్వంతో కూడినది ఏదైనా సరే, మంత్రంతో, ఎందుకంటే వాళ్ళు అంత ఆగమ శాస్త్రాల ప్రకారం వాళ్ళు చేసే చర్యలన్నీ కూడా అనంతమైన విశ్వంలో అనంతంగా ఉండే ఒక అనంతుణ్ణి తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి, అయ్యా ఇది నువ్వు, అది ఆయన కోసం కాదండి, మన కోసం. కానీ ఆ ఏవైతే షోడశోపచారాలు చేస్తున్నావో అది జీవుడికి వెళ్తూ ఉంటాయి. సో వాట్ ఎవర్ యూ గివ్ యూ గెట్ బ్యాక్ కదా. అలాగే ఒక మనిషిలో కూడా మనం చూడగలగాలి. అంటే ప్రతి మనిషి మాధవుడు అవ్వడానికి ఇది ఒక్కటే అవకాశం. ఈ మానవుడు అంత మాధవుడు అవ్వాలి అంటే, అంత హై లెవెల్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి అంటే, యూ షుడ్ టచ్ ఇన్ దట్ ప్లేన్. అది కదా మనోమయ కోసం మనల్ని తీసుకెళ్ళి. అది లేకపోతే విమాన వెంకటేశ్వరుడు ఎలా దిగుతాడు, అలా మనం కూడా తిప్పుతూ ఉంటాడండి అక్షయ విమానం. వీటన్నింటికి ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లోనూ చెప్పినట్టుగా ఆలోచనే అసలైంది. ఆ ఆలోచన ఎంత పాజిటివ్గా ఉంటే అదే పాజిటివ్ ఎనర్జీ. అది కళ్ళ ద్వారానో, మాట ద్వారానో, స్పర్శ ద్వారానో, శ్రవణం ద్వారానో, వాసన ద్వారానో. వాసన రెండు అర్థాల్లో, మామూలు లౌకిక అర్థం వాడాను,
ఆధ్యాత్మిక వాసన అనేది వాడారు. అవి జన్మ సంస్కారాలను బట్టి జన్మ సంస్కారం బట్టి ఏదైనా ఆలోచన సార్. ఆలోచన. మామూలుగా ఒక దొంగ ఎవరు కొట్టేసి పారిపోయాడు. వాడిని భటులు తరుగుతూ ఉంటే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాత్రి అయింది, చెట్టు ఎక్కాడు కాబట్టి వాడు ఎక్కడున్నాడు భటులకు దొరకలేదు. ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ మరునాడు వెతుకుదామని అనుకున్నారు. రాజుగారు మళ్ళీ ఆ మరునాడు పొద్దున్నే పంపించారు. రాజుగారు కూడా వచ్చారు. వీడు చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు కదా, కిందకి దింపారు వాడిని. దింపి రాజుగారు వాడి కాడి దండం పెట్టాడట. ఇదేంటి స్వామి నాకు దండం పెడతారేంటంటే, రెండు మామూలు శివభక్తుడు కాదురా, రాత్రి చెట్టు ఎక్కిన తర్వాత నువ్వేం చేసావంటే నిద్రపోకుండా ఉండేందుకు, ఎందుకు నిద్రపోతే కింద పడతాను కాబట్టి ఒక ఆకు తీసి నువ్వు వదిలేవు. తీసిన ఆకులు వదిలినప్పుడు కింద పడ్డాయి. కిందేమో శివలింగం ఉంది, అదేమో మారేడు చెట్టు. సరిపోయింది. చెట్టెక్కిందేమో మారేడు, కింద ఉన్నదేమో శివుడు. నువ్వేమో వేశావు, నీలోన జీవుడు దేవుడయ్యాడు. అందుకు నీకు దండం పెడుతున్నాను అంటే కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు. అప్పుడు యాక్చువల్గా ఈ కథలో చివరిలో ఏం చెప్తారంటే, అంతకు ముందు రోజు అతను అంటే ఆ దొంగ ఎక్కడ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు అంటే శివాలయం పక్కన ఇంటి వెళుతూ శివాలయంలోకి వెళ్ళి లేదా ఆ చాటుగా వెళ్ళి ఒకసారి అనుకున్నాడు అంతేనట, ఈసారి ఎప్పుడైనా దేవాలయం రావాలి అని దొంగతనం చేయడం అనే కార్యక్రమం వెళ్ళిపోయాడు తన వృత్తిలోకి. తదాస్తు అనేసి ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఇందులో ఉన్న మన ఏదో దొంగతనాన్ని, ఇందులో ఉన్న అనుకోవడాన్ని, ఇందులో ఉన్న ఇది నిజంగా జరుగుతుందా ఆ రోజున ఇదా అనేది కాదు. యాక్చువల్గా ఫ్లాంకించకుండా అది సారం, దాని ఎసెన్స్ ఏంటంటే ఇక్కడ ఏమనుకుంటే అక్కడ అదవుతుంది. మనం అంటారు. మనం చందమామని వేలుతో చూపించినప్పుడు వేలుని చూడకూడదు, చందమామని చూడగలగాలి. చందమామని స్కేల్తో చూపించినప్పుడు స్కేల్ని చూడకూడదు, చందమామని చూడాలి. అసలైన జ్ఞానాన్ని చూపించేందుకు చేసే కొన్ని కథలు, ఆ కథల్లో ఉన్న పాత్రలు వాడి సింబాలిక్. అలాంటివి ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పిన దిష్టి ఇలాంటి వాటికి సంబంధించి అంతేనండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇలాంటివి చాలా చాలా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ చేయక తప్పట్లేదు. అసలు కొన్ని విద్యల గురించి మాట్లాడితే ఒక్కొక్క విద్య ఒక్కొక్క ఎపిసోడ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అలా విద్య ఉంది అని తెలియాలి అన్నది ఉద్దేశం. సో ఇదేదో అంటే మరుగున పడిపోయింది ఇలా కాకుండా వెలికి తీసే ప్రయత్నంలో ఎంతమందికి ఇలాంటి విద్యలు అవసరం అవుతాయో, ఎంతమంది వాళ్ళ చుట్టూ వాళ్ళ ద్వారా వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని ఎంత బాగా చేయగలుగుతారో ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సినవి. ఒక మాటలో చెప్పాలి అంటే, మనం మాట్లాడుతున్న కొన్ని పదాలు ఒక పదం మీదనే గంట మాట్లాడదగదు. మనోమయ కోశమో లేదా విజ్ఞానమయ కోసమో లేదా మరొకటో ఆనందమయ కోసమో అన్నప్పుడు, అన్నమయ కోసమో ప్రాణమయ కోసమో అన్నప్పుడు ఆ ఒక్క కోశం మీదనే అరగంట మాట్లాడు. చాలా ఒక విద్యలు అనుకున్నప్పుడు దశమహావిద్యలు కావచ్చు, లేదా అణిమ గరిమ లాంటి అష్టసిద్ధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక్కొక్క దాని మీదనే అసలు ఆంజనేయ స్వామి హఠాత్తుగా ఒక చోట లంఘకి వెళ్ళినప్పుడు అయిపోయి అదే ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మహాపురుషుడైపోవడం ఎలా నేర్చుకుంటే విద్య అలాంటి స్థితికి వెళ్ళి ఉంటాడు. ఆయన కూడా పోతేగా, అంతేగా, మనం ముందు పడేగా, అంతేగా. అందుకని ఇన్ని నేర్చుకోవాలి అంటే ఒక్క ఎపిసోడ్ సరిపోదండి. అందుకని చాలా ఎపిసోడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క జ్ఞాన గుళికని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చేసేందుకు, అలా చెప్పుకునేందుకు మనందరం సిద్ధంగా ఉందాం. దిష్టి అనే పదానికి సంబంధించి కేవలం ఒక దిష్టిగా మాత్రమే, ఎల్లాచిగ్గా మాత్రమే, సెంటిమెంట్గా మాత్రమే కాకుండా దాని వెనకాల ఒక బ్రెయిన్ అనే ఒక మిషన్ ఉందని, దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఉన్నాయని, ఆ వైబ్రేషన్స్కి ఒక నెగిటివిటీ ఒక పాజిటివిటీ ఉంటుందని, ఆ పాజిటివిటీ ఆ నెగిటివిటీ అర్థం చేసుకోగలిగినప్పుడు మనం మన జీవన విధానం, మన ఇంటిని మనం ఏర్పరచుకునే తీరు, మనం వేసుకునే డ్రెస్, మనం ఈవెన్ బొట్టు పెట్టుకోవడానికి వెనకాల ఉన్న సహస్రారం లాంటి కారణాలు, పిల్లలకి దిష్టి చుక్క పెట్టి ఆ దిష్టి తగలకుండా చేసేందుకు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో, భారతీయ జీవన విధానాల్లో జస్ట్ కొట్టి పారేసేంత చిన్నవి కావని లోతులకి చూడగలిగినప్పుడు, వాటి లోతుల్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగురా పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడని శ్రీశ్రీ చెప్పినట్టుగా
ఆ లోతులకి, ఆ గుప్త ధనానికి, ఆ మార్మిక జ్ఞానానికి వెళ్ళాలి అంటే మంత్ర కవాటపు ద్వారాలు తెరుచుకోవాల్సిందే. ఆ ద్వారాలు తెరిచే ప్రయత్నమే సత్య సింధు మేధో మథనం. ఇక్కడికి ఈ ఎపిసోడ్కి సైన్ ఆఫ్. మరొక ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.